ఓకే రైట్ అండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. మంచిది. బీజేపీ అధికార ప్రతినిధి వెంకటేశ్వర రెడ్డి గారు మీరు మాట్లాడాలి. వైఎస్ఆర్సీపీ ప్రతినిధి మాట్లాడుతూ 2009లో పురంధేశ్వరి గారు ఎన్నికల్లో బాపట్ల నుంచి విశాఖపట్నం పోయారని చెప్పారు. మిత్రులు ఒక విషయం తెలుసుకోవాలా, నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో అప్పుడు మీరందరూ పాత తరంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే బాపట్లను ఎస్సీగా రిజర్వ్ చేసిందో దాని వల్ల విశాఖపట్నానికి మారవలసి వచ్చింది. కాబట్టి దాన్ని ఇంకొక విధంగా పురంధేశ్వరి గారిని పోల్చడం అనేది సరైనది కాదు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విషయాలకు పొంతన లేదు. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపట్టినటువంటి కులగణన ఏదైతే ఉందో దాని ఆధారంగానే వాళ్ళు మార్చుకుంటున్నారు, కలలు కంటున్నారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మేము సూటిగా ప్రశ్నించేది ఏంటంటే, మీరు గడిచిన 5 సంవత్సరాల్లో మేము మేలు చేసింటే మీరే మాట్లాడుతారు కానీ ఏమనుకోవద్దు, ఇంటరప్షన్ అవుతుందని. కులగణన మొదలుపెట్టి కులగణన స్టార్ట్ అయింది 3 రోజుల నుంచి అండి. అభ్యర్థుల మార్పులు స్టార్ట్ అయింది నెల నుంచి జరుగుతా ఉంది. 4 నెలల నుంచి ప్రక్రియ మొదలు పెట్టాం. మీరు మోకాళ్ళకి కోడిగుడ్డికి ముడి పెడితే ఎట్లండి? అర్థం ఉండాలి. శ్రీనివాసరెడ్డి గారు, నేను మొత్తం మాట్లాడతాను, మీరు వినండి. మీరు ఏదైతే వాలంటీర్లను అడ్డం పెట్టుకొని 2000 జనాభాకు ఏదైతే గ్రామ సెక్రటేరియట్ ఉందో, రాష్ట్రంలోని ప్రజలందరికీ కూడా సామాజిక సమీకరణలు అన్నిటి కూడా మీ దగ్గర యాప్లలో ఆధార్ కార్డు తీసుకొని, ఫోన్ నంబర్లు తీసుకొని, ఓటీపీలు తీసుకొని, మీ దగ్గర 4 నెలలు కాదు 3 సంవత్సరాల కిందటి నుంచే ఈ వివరాలు ఉన్నాయి. ఇది మీరు గుర్తుంచుకోవాలని మీకు మనవి చేస్తున్నాను ఈ టీవీ ద్వారా. అయితే మీరు ఏదైతే అన్నారో, మేము అన్ని పథకాలు అందించాం కాబట్టి మా పేదవారికి ఏటీఎం అని చెప్తున్నారు. మీరు ఇదే పథకం ఏటీఎం గా పోలవరాన్ని కూడా వాడుకున్న పరిస్థితి మీరు పూర్తిగా కంప్లీట్ చేయలేదు. కర్నూలుకు న్యాయ రాజధానిని చేస్తా ఉన్నారు, అది కూడా చేయలేదు. మీరు ఇచ్చిన హామీలు ఏది లేదు. కడప ఉక్కు కర్మాగారాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోయింది లేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఇల్లు కూడా ఏది ముందుకు తీసుకెళ్ళదు. కాబట్టి ఇవన్నీ కూడా ఈ రానున్న ఎన్నికల్లో పూర్తిగా ఖచ్చితంగా చర్చలోకి వస్తాయి. అయితే నేను మాట్లాడిన ఒక విషయాన్ని మీరు గుర్తు చేశారు. ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడి చెడ్డ పేరు తెచ్చుకున్నారని, మార్చుతున్నారని నేను అనింది కాదు. ఇది సాక్షాత్తు ఈ రాయలసీమలో మీ వ్యవహారాలు చూస్తున్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు నిన్ననో మననో అన్నారు. కాబట్టి అదొక విషయంగా గుర్తుంచుకోవాలి. అయితే మీ ఎమ్మెల్యేలు అందరూ కూడా జిల్లా కేంద్రాల్లో కానీ పట్టణ కేంద్రాల్లో కానీ ఎవరైతే గెలుపొందారో ఆ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నటువంటి వ్యాపారస్తుల నుంచి మీరు వెంచర్ వేస్తే కమిషన్లు తీసుకోలేదా? మీరు బహిరంగ చర్చ పెట్టండి. ఏదైతే ఐన్యూస్ రమ్మని చెప్పండి, మీ సొంత సాక్షి ఛానల్ రమ్మనండి. భారతీయ జనతా పార్టీ తరఫున ఏ కార్యకర్త అయినా వస్తారు. మీరు మొత్తం అవినీతికి పాల్పడ్డారు, ఇసుకలో గాని, మట్టిలో గాని, వాటిలో కాదు. ఇంకా అది కాకోకుండా మీ ప్రభుత్వం అవలంబించిన అసమర్థ పాలన, విద్యుత్ ఛార్జీలు రియల్ ఎస్టేట్ అవినీతి అన్నారు, ఒక్క ఆధారం చూపించండి. ఆధారం చూపించండి. కాని మాటలు చెప్పడం, కబుర్లు చెప్పడం, ఆంధ్రజ్యోతిలో ఈనాడు రాసినవి ఇక్కడ అప్పచెప్పడానికి డిబేట్ లో కూర్చోవాల్సిన పని లేదు. మీరు ఇంకొక ఛానల్ అనద్దండి. సాక్షాత్తు రాయలసీమలో ఒక మంత్రిగా ఉన్నటువంటి వాళ్ళు 350 ఎకరాలు భూమి కొని సొంత రిసార్ట్స్ వ్యాపారాన్ని ప్రారంభించారు. ఇది ఇంకొక పేపర్, ఇంకొక మీడియా చెప్పాల్సింది అక్కర్లే. ప్రజలను భయపడిచి అక్రమంగా భూములు తక్కువ రేటుకు లాక్కున్నారు మీరు. ఈ విషయాలు సీఎం ఆఫీస్ కు ఫిర్యాదులు అన్నాయి. సాక్షాత్తు జిల్లా ఇంటెలిజెన్సీ వాళ్ళు కానీ, మీ పోలీస్ అధికారులు కానీ అన్ని వివరించారు. ఇంకా మీకు పేర్లు చెప్పమంటే మీరు చర్చ పెడితే ఖచ్చితంగా దీని గురించి భారతీయ జనతా పార్టీ మీ ముందర అన్ని వివరాలు. కాబట్టి మీరు ఇవన్నీ చేశారు కాబట్టి మీ ఎమ్మెల్యేలను ఉద్యోగస్తుల్లాగా ట్రాన్స్ఫర్ చేశారు. మీరు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళండి అని మార్చారు. కాబట్టి మంత్రులై మార్చారు. అదే ఎమ్మెల్యే అయితే మీరు మార్చలేదు. మీరు ఎమ్మెల్యే ఎక్కడ ఉన్నారో అక్కడ ఎమ్మెల్యేను మార్చలేదు, ఆయనకు టికెట్ అభ్యర్థిని మార్చారు. అదే ఎమ్మెల్యేని, అదే మంత్రిని అయితే మీరు ట్రాన్స్ఫర్ చేశారు. గుంటూరు జిల్లాలో విడుదల రజనీ గారు మీరు చిలకలూరుపేట నుంచి గుంటూరుకు మార్చారు. అదే విధంగా మంత్రులు కూడా మార్చారు. కాబట్టి మీరు ఈ విషయాలు గుర్తు పెట్టుకోవాలి. కాబట్టి మీరు బుకాయించదండి అందరినీ. పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు బుకాయించేదేం కాదు, ట్రాన్స్ఫర్స్ అనేవి కొత్తగా జరగలేదు. మీ భారతీయ జనతా పార్టీలో, మీ తెలుగుదేశం పార్టీలో లోగడ చాలా సార్లు కోడెల శివప్రసాద్ అనేటటువంటి ఆయన సత్తెనపల్లిని, నర్సరాపల్లి సత్తెనపల్లికి ట్రాన్స్ఫర్ కాలేదా?
నర్సరావుపేట సత్తెనపల్లి ట్రాన్స్ఫర్ కాలేదా? నడుపుతున్నట్లయితే అంత పాయకరావుపేట నుంచి కొవ్వూరుకి ట్రాన్స్ఫర్ కాలేదా? కొవ్వూరులో జవహర్ అనే ఆయన కొవ్వూరు నుంచి వేరే చోటకి ట్రాన్స్ఫర్ అవ్వలేదా? ఎందుకంటే చెప్తారు ఎక్కడో ఏదో కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు ట్రాన్స్ఫర్ చేసినట్టుగా, ఇంతకు ముందు ఎప్పుడు ట్రాన్స్ఫర్ చేసినట్టుగా. టైం చాలా వేస్ట్ అయిపోతుంది. శ్రీనివాస్ రెడ్డి గారు మీరు ఒక నిమిషం ఆగండి. మనకు చింత రాజశేఖర్ గారు ఏదో అడుగుతారంట వెంకటేశ్వర రెడ్డి గారిని. కాదు కాదు మేడం గారు, మీ దగ్గరకు వచ్చేస్తాను. భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి గారు చాలా హామీలు నెరవేర్చలేదని చెప్పేసి వైసీపీ ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తున్నారు. ఖచ్చితంగా ఆయన బాధ్యత అధికార పార్టీ మీద చేయని నెరవేర్చిన హామీలకి అది హక్కుంది. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ మేము 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామంటే 5 సంవత్సరాలు సరిపోదు 10 సంవత్సరాలు కావాలి అని చెప్పి వాళ్ళ మేనిఫెస్టో 2014 ఆంధ్రప్రదేశ్ మేనిఫెస్టో 3వ పేజీ 5వ పేరా పాయింట్ నెంబర్ 1 3వ పేజీ 5వ పేరా పాయింట్ నెంబర్ 1 ఒకసారి చదువుకుంటే కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 5 సంవత్సరాల ప్రత్యేక హోదాని మేము 10 సంవత్సరాలకు పొడిగిస్తున్నామని చెప్పి ఆ తర్వాత ఏదైనా ప్రత్యేక హోదా అంటే గుజరాతీ లెక్కలు చెప్తున్నారు. గుజరాతీ లెక్కలు అంటే మీకు తెలియకపోవచ్చు. బ్యాంకులకు కుచ్చు టోపీలు పెట్టి పారిపోయే వాళ్ళందరూ గుజరాతీలే. వాళ్ళకి బ్యాంక్ మేనేజర్ తెలియదు, బ్యాంక్ చైర్మన్ తెలియదు, ఆడిటర్ కి తెలియదు, ఆర్బీఐకి తెలియదు. వాళ్ళు దేశం దాటి వెళ్ళిపోయిన తర్వాత మనకు టోపీ పెట్టాలని తెలుస్తుంది. అట్లాగే ఆంధ్రప్రదేశ్ కి వాళ్ళు ప్రత్యేక హోదా ఇస్తామంటే దొంగ నాటకాలు ఆడుతూ ఆగండి చెప్పండి. అరే ఆంధ్రప్రదేశ్ అస్తిత్వం ఉండి ప్రత్యేక హోదా నా ఆత్మాభిమానం అండి. అది నా ఆత్మాభిమానం. రోజు బ్యాట్ చేసుకుని తిరుగుతా నేను. నా ఆత్మాభిమానం, నా ఆత్మగౌరవం. అది దొంగ నాటకాలు ఆడుతున్నారు భారతీయ జనతా పార్టీ. దొంగ నాటకాలు. మీకు ఎక్కడ హక్కు ఉందండి? ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు ఈడ్చి తన్నారు. గెట్ అవుట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్నారు. 0.83% ఓట్తో ఈడ్చి తన్నారు భారతీయ జనతా పార్టీని. ఈ రోజు ఏ మొహం పెట్టుకుని వస్తారు నాకు అర్థం కాదు. ఏ మొహం పెట్టుకుని మీరు ఆంధ్రప్రదేశ్, అసలు ఒక ఆంధ్రప్రదేశ్ లో పుట్టిన ఒక ఆంధ్రుడు అయ్యుండి ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదాని ఎవడన్నా అన్నాడంటే వాడి కన్న తల్లిని మార్కెట్ లో నిలబెట్టినట్టు సమానం. అట్లాంటి పని చేస్తుంది భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ నాయకులు. మీరు క్లియర్ గా మాట్లాడారు కదా. ఇప్పుడు చెప్పండి మధ్య వెంకటేశ్వర గారు, మీరు మాట్లాడతారా? నన్ను మాట్లాడండి. నేను 30 seconds లో మీకు క్లోజ్ చేసేస్తా. మిత్రులు విశ్లేషకులు గారు ఏదైనా రాజకీయ పార్టీ పెట్టుకుంటే సంతోషం. భారతీయ జనతా పార్టీ వెల్కమ్ చేస్తుంది. ప్రజాస్వామ్యంలో ఎవరు కూడా మాట్లాడడానికి అవకాశం ఉంది, ఖచ్చితంగా మాట్లాడచ్చు. వారు చాలా ఆవేశంగా మాట్లాడారు. అదే ప్రశ్న తెలుగుదేశం పార్టీని అడగాలి. స్పెషల్ స్టేటస్ ఇస్తామంటే ప్యాకేజ్ ఇస్తామని అసెంబ్లీ తీర్మానం చేస్తున్నారు. ఈ రోజు వీరు అసెంబ్లీని వ్యతిరేకిస్తున్నారా? ప్రజాస్వామ్యంలో ఉండే అసెంబ్లీ తీర్మానాన్ని వ్యతిరేకిస్తున్నారా? అది కాదు కదా. ఉండండి, మీరు వినాలి. అర్చన గారు నన్ను కంప్లీట్ చేయండి. ఏదైతే స్పెషల్ స్టేటస్ ఉందని మనం మాట్లాడుకుంటున్నామో దాన్ని భారతదేశంలో ఎవరికి కూడా లేదు. ఏదైనా సరిహద్దు రాష్ట్రాల్లో ఉంటే జమ్మూ కాశ్మీర్ లాంటి రాష్ట్రాల్లో ఉంది. ముగిసిన అంశం అని చెప్పారు. ఇప్పుడు స్పెషల్ ప్యాకేజ్ రాజశేఖర్ గారు మీకు కూడా అంత ఆవేశం పనికిరాదండి. ఒక రాజకీయ పార్టీ కన్వై చేస్తుంది. ఒక పార్టీ ఏమండి మీరు ఎట్లా మాట్లాడతారు? సరే అండి, సరే. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి కేంద్రం మేడ్ల మంచాన్ని తీసుకొస్తామన్నారు. మరి అది మరి అసలు అందరూ అదే అవునండి. రైట్ చెప్పండి. తర్వాత వాళ్ళు బ్యాంక్ రప్ట్ గురించి చెప్పారు. 2014 నుంచి గడిచిన 2004 వరకు ఎవరైతే ఈ అప్పులు ఇచ్చారో మన్మోహన్ సింగ్ గారి గవర్నమెంట్ లో వాళ్ళందరూ పారిపోయారు. వాళ్ళ ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడాలా. ఈ రోజు మనం $5 ట్రిలియన్ ఆర్థిక ఎకానమీ పెడుతుంది. ఇది గుర్తుంచుకోవాలి. ఎవరైతే ఈ రోజు లోన్లు తీసుకొని పారిపోయారో వారందరూ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్నవారే. కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించమని మిత్రులు చెప్తున్నారు. అదే విధంగా బాబు మీరు అట్లా మాట వాషింగ్ పౌడర్ అయితే దేశం వదిలి పోవాలి, లేకపోతే బీజేపీలో చేరాలి.
బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టిన వాళ్ళు అయితే బీజేపీలో చేరాలి, లేకపోతే దేశం వదిలి పారిపోవాలి. బీజేపీలో చేరితే మా పని. ఎంతమంది లేరు మీ పార్టీలో బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టిన వాళ్ళు? వాళ్ళు మీ పార్టీలో ఎందుకు చేర్చుకుంటారు మీరు? ఓకే ఓకే సుజనా చౌదరి గారు 7,000 కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగ్గొట్టాడని ఆయన మీద కేసు ఉందండి. మీ పార్టీలో చేరగానే ఆ కేసును పక్కన పెట్టారా లేదా? మీ నాయకుడి మీద చెప్పండి ముందు, అది కూడా చెప్పండి. ఆ కేసును పక్కన పెట్టారా లేదా? మా నాయకుడి మీద ఏ కేసు పక్కన పెట్టలా, కేసులు విచారణ జరుగుతుంది, ఏ కేసు పక్కన పెట్టలా. మీ కేసులు కూడా 10 సంవత్సరాల నుంచి విచారణ జరగట్లా. మీ కేసులు కూడా మోడీ గారి కాళ్ళు మొక్కుతున్నారు కాబట్టి మీ కేసులు కూడా విచారణ జరగట్లా. కోర్టుగా అంటున్నా మీ నాయకుడు. ఏమా టైం 5 నిమిషాలు ఉంది. మీ నాయకుడు కోర్టుగా ఇంకా మళ్ళీ ఇంకో రోజు మనం రేపు మాట్లాడుకోవాలి. వెంకటేశ్వరరావు గారిని మాట్లాడి నేను తర్వాత సార్, మనం మాట్లాడుతాం. ఒకటి రాజశేఖర్ గారు మాజీ జన సైనికుడు రూపం నుంచి రాజకీయ విశ్లేషకుగా వచ్చినట్టు చింతా రాజశేఖర్ గారు, మీరు అంత ఆవేశం పనికిరాదు. ఎందుకంటే మీకు ఎంతో దేశభక్తి ఉండొచ్చు, లేదా సమాజం పట్ల ఒక్క నిమిషం. ఇది చెడుగుడు ఆట కాదు కదా. మీ టర్న్ మీరు, నా టర్న్ నాది, ఎవరి టర్న్ వాళ్ళు తీసుకున్నారు. ఒకటేంటంటే ఏదో 3 రాజధానులు అడ్డుకుంటాకి భారతీయ జనతా పార్టీతో జనసేన పార్టీ పొత్తు పెట్టుకుందని, లేదో చంద్రబాబు గారిని కుర్చీ ఎక్కిస్తాకే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారనేటువంటి అర్థం వచ్చేటట్టుగా చింతా రాజశేఖర్ గారు మాట్లాడారు. అది నిజంగా కూడా చాలా ఖండించదగ్గ విషయం, చాలా గర్హనీయమైనటువంటి విషయం. మీరు ఒకటి ఆలోచించండి, మనం రాజకీయ పార్టీలు వివిధ పార్టీల్లో ఉన్నాం, వివిధ పార్టీల యొక్క ఫిలాసఫీని మనం మీడియా ద్వారా ప్రజలకి అందించాలనేటువంటి ప్రయత్నంలో మనకన్నా తెలివిగల వాళ్ళు ప్రజలు, అది మాత్రం గుర్తించాలి. ప్రజలు చాలా తెలివిగలరు, ఎందుకంటే వాళ్ళకి వచ్చేది 5 సంవత్సరాలకు ఒకసారి కాబట్టి అన్ని అంశాలు బేరీజ్ చేసుకుని వాళ్ళు ఓటు చేస్తారు. సరే, చాలా స్పష్టంగా ఎవరి సర్వేలు వాళ్ళకున్నాయి. కానీ రాజశేఖర్ గారు, మీరు ఒకటి గమనించండి, ఈ రాష్ట్రంలో రాజధాని లేని రాష్ట్రం, పోలవరం నిర్మించలేనటువంటి రాష్ట్రం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్ల దుస్థితి, ఈ రాష్ట్రంలో ఏదైతే సిపిఎస్ రద్దానో చేయలేని పరిస్థితి, జాబ్ క్యాలెండర్ ఇవ్వలేని పరిస్థితి, కేవలం ఒక ఒక మద్యపానం ఏదో చెప్పుకోదటానికి కొన్ని సంక్షేమ పథకాలు తప్ప సంపదని సృష్టించేటువంటి లేదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ గా. ఎందుకంటే సమాజానికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ఇత్యాది విషయాల్లో గవర్నమెంట్ మీద ఫెయిల్ అయింది కాబట్టి ఖచ్చితంగా కూడా ఈ గవర్నమెంట్ కు ఉన్నటువంటి వ్యతిరేక ఓటును చేలకోకుండా సమాజంలో ఒక పాత్ర వహించేటువంటి రాజకీయ పార్టీగా, పబ్లిక్ కన్సర్న్ గా మేము పొత్తు పెట్టుకుంటాం తప్ప, మీరు జనసేన పార్టీ మాజీ జన సైనికుడిగా మీరు జనసేన పార్టీ ఫిలాసఫీ తెలుసు కదా, కేవలం అధికారం కోసం కాదు కదా. రైట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మతి వెంకటేశ్వరరావు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మతి వెంకటేశ్వరరావు గారు. అలాగే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చింతా రాజశేఖర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మదిశెట్టి శ్రీనివాసరెడ్డి గారు.